అందరికీ నమస్కారం అండి. మనము శ్రీ లక్ష్మీనారాయణ శ్రీ ఉమామహేశ్వర దేవాలయము, ఇది సైనిక్పూర్లో ఉందండి. ఇక్కడ ఉన్నాం మనము. ఈ సైనిక్పూర్లో ఇది ఇలాగా చూడండి, 1992లో ఈ గుడిని శంకుస్థాపన చేశారు. 96లో ప్రతిష్ఠ జరిగింది. ఇక్కడ ఉమామహేశ్వరుడి దేవాలయం ఉంది. అలాగే లక్ష్మీనారాయణ టెంపుల్ కూడా ఉంది లోపల. మనము ఈ టెంపుల్ని ఒక 2 నిమిషాలు దర్శనం చేసుకుందాము. చూడండి, ఇది ఉమామహేశ్వరుడి దేవాలయం అండి. ఉమామహేశ్వరుడు అంటే మీకు తెలుసు, శివపార్వతులు. ఈ గుడి చాలా ప్రాశస్త్యం ఉండింది. ఇక్కడ అన్ని బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతుంటాయి. రోజు విష్ణు సహస్రనామ పారాయణము ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు. ఈ గుడిలో మనము ఇప్పుడు చూస్తున్నది ఉమామహేశ్వరుడి దేవాలయం. ఇక్కడ చూడండి, ఇది లోపల, గుడి లోపల ఉమామహేశ్వరుడు ఉన్న గుడి. ఇక్కడ ధ్వజస్తంభము, ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలు దగ్గర నుంచి చూడొచ్చు. ఈ నవగ్రహాలు లోపల చాలా బాగా ప్రశస్తి. సైనిక్పూర్లో అందరికీ ఇష్టమైన, చాలామంది దర్శించుకునే ఈ టెంపుల్ని మనం కూడా దర్శించుకోవటం మన అదృష్టం కింద భావిద్దాం. ఇక్కడ చూడండి, పైన శివుడికి సంబంధించిన మంచి అద్భుతమైన ఈ కళాఖండాలను పెట్టారు. తర్వాత ఇక్కడ గార్డెను అన్నీ పెంచుతున్నారు. చాలా ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ. వీటి వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు చాలాసార్లు చెప్పుకున్నాం. ఇది లక్ష్మీనారాయణ దేవాలయం అండి. ఇది లక్ష్మీనారాయణ దేవాలయము. ఇక్కడ మీరు చూసండి, ఇది లక్ష్మీనారాయణ దేవాలయం ఎంట్రన్స్. ఇక్కడ విష్ణుమూర్తి అవతారాలన్నీ ఉన్నాయి. లోపల నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చాలాసార్లు చేస్తూ ఉంటారు. ఇదండి, మీరు ఎప్పుడైనా సైనిక్పూర్ రావటం సంభవిస్తే ఈ టెంపుల్ని దర్శించుకోండి. ఈ టెంపుల్ యొక్క మహిమ ఇక్కడ జనాలకి చాలా బాగా తెలుసు. ఎందుకంటే తరచుగా వస్తుంటారు. సాయంకాలం ఇప్పుడు చాలామంది వస్తారు. ఈ గుడికి నేను ఇక్కడ మారేడు చెట్టు ఉంది కాబట్టి దాన్ని చూడాలని వచ్చాను. ఆ మారేడు చెట్టు ఆకుల్ని మీకు చూపించాను. ఇది మంచి మహిమాన్వితమైన లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర దేవాలయం. ఇక్కడ చూడండి, ఇంకొక మారేడు చెట్టు కూడా ఉంది. ఇది కూడా శివాలయంలోనే ఉందండి. ఈ మారేడు చెట్టు యొక్క ఉపయోగాలు మనం చాలా చెప్పుకుంటాం. పూర్తిగా వివరంగా చూడండి. ఈ టెంపుల్లో ఇంత పవిత్రమైన చెట్టు. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.